బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కొన్ని మోటార్ సైకిల్ ఫైనాన్స్ కంపెనీల ఆగడాలు పెచ్చిమెరుతున్నాయి. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలను టార్గెట్ గా చేసుకుని సదరు ఫైనాన్స్ కంపెనీలు ఈ దందా కొనసాగిస్తున్నాయనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. వాహనం కొనుగోలు నుంచి డాక్యుమెంటేషన్ ఛార్జీల పేరుతో మొదలయ్యే ఈ దందా వివిధ రూపాల్లో కొనుగోలుదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఓడీల పేరుతో 1000 నుంచి అసలుకు 10,000 వరకు వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల పెట్టుబడితో కోట్లు సంపాదిస్తున్న ఫైనాన్స్ కంపెనీలు చూసి పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న కొత్త కంపెనీలు, వీటిపై రవాణా, రెవెన్యూ సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో వీరి యాగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఓడీల పేరుతో వీరు వసూలు చేసే వడ్డీ 50 నుంచి 100 రూపాయల వరకు ఉంటుందంటే వీరి దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వడ్డీల వివరాలు తెలపమంటే కనీసం కాగితంపై కూడా రాసి ఇవ్వలేని స్థితిలో ఫైనాన్స్ కంపెనీల ఆగడాలు హద్దు మీరుతున్నాయి. ఇటీవల తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో తన బండి ఫైనాన్స్ చేయించుకున్న ఒక వ్యక్తి తన బండిని అమ్ముకునేందుకు ప్రయత్నించగా అసలు ఆ బండి తన పేరునే లేదని తెలపడంతో బాధితుడు పోలీసులు ఆశ్రయించిన పరిస్థితి నెలకొంది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దీనిపై సదర్ ఫైనాన్స్ కంపెనీని ప్రశ్నించిన సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్న ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులు తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్ లో SBI పక్కన ఉన్న ఓ ఫైనాన్స్ కంపెనీ అసలు రిజిస్ట్రేషన్ నడుపుతున్నట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఏ విధమైన లైసెన్సులు లేకుండా ఈ కంపెనీ చేస్తున్న కొనుగోలు, అమ్మకాల లావాదేవీల వ్యవహారాలపై పూర్తి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.